నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శివప్రసాద్. కేతనపల్లి మున్సిపాలిటీకి అంటే నాట్ ఓన్లీ కేతనపల్లి, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకి జస్ట్ ఇంకొక 2-3 రోజులలో రిజర్వేషన్ క్లియర్ అయిపోయి మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తున్నాయి. అందులో ప్రధానంగా మన చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మన డిఎస్పీ మీడియాస్ స్పెషల్ స్టోరీస్ చేయబోతున్నది. 7 సంవత్సరాల క్రితం కేతనపల్లి మున్సిపాలిటీ ఏర్పడింది. యాక్చువల్ అంతకుముందు మండలం ఏర్పాటు కావాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కొట్లాడినారు, కానీ కాలేదు. మున్సిపాలిటీ ఏర్పాటైంది. మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ ఎంత డెవలప్మెంట్ అయింది, ఏ స్థాయిలో అయింది, అనుకున్నంత స్థాయిలో అయిందా కాలేదా, అవుతే ఏ మేరకు అయింది, కాకపోతే ఎందుకు కాలేదు? ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ పార్టీ అప్పుడు విజయం సాధించింది. బీఆర్ఎస్ కేతనపల్లి మున్సిపాలిటీని రూల్ చేసింది. రూల్ చేసిన క్రమంలో ఏం జరిగింది, ఎందుకు అభివృద్ధి కాలేదు, ఒకవేళ అయ్యి ఉంటే ఎంత మేరకు అయింది, ఈ విషయాలన్నిటిపై డిఎస్పీ మీడియా స్పెషల్ స్టోరీస్ చేయబోతున్నది. డిఎస్పీ మీడియాస్ టీం ఆల్రెడీ కేతనపల్లి మున్సిపాలిటీలోని వార్డులలో వివరాలు సేకరిస్తున్నది. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీరు మీ కాలనీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మీరు మీ కాలనీకి సంబంధించి మీరు ప్రశ్నించేవారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి, అడగండి. డిఎస్పీ మీడియాస్ మీకు అవకాశం ఇస్తున్నది. ఈ స్టోరీస్ చేసే క్రమంలో మీరు ఏ వార్డుకు సంబంధించిన వారు అవుతారో ఈ కింద కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ సేవ్ చేసుకోండి. దీనికి వాట్సాప్ చేయండి మీ పేరు, మీ వార్డు పేరు లేదా మీ కాలనీ పేరు. సమస్య తీరకపోతే, దీర్ఘకాలంగా ఉంటే, ఒకవేళ హామీ ఇచ్చి కూడా చేయలేకపోతే అంతకుముందున్న మీ కౌన్సిలర్ మరి పేరు జత చేసి మీరు పంపండి. మేము చేయబోయే స్టోరీస్లో, ఫర్దర్ స్టోరీస్లో ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం, ఖచ్చితంగా అడుగుదాం. ఒకవేళ యాస్పిరెంట్స్ ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయి మేము గెలవాలి అనుకుని కౌన్సిలర్గా ఉండాలనుకున్న వాళ్ళను కూడా ఈ సమస్యపై మేము నిలదీస్తాం. డిఎస్పీ మీడియాస్ అందుకు పనిచేస్తుంది. మరో విషయం, మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత నిజంగానే చాలా బస్తీలలో రామకృష్ణాపూర్, కేతనపల్లి ఒక సందర్భంలో కట్ అవతల అంటే రైల్వే లైన్ యువతల, రైలు అవతల అనుకున్నాం. రైల్వే లైన్ ఏదైతే ఒక పక్క ఉన్నదో 7, 8, 9, 10 వార్డులలో 4 వార్డులు కలిపి రామకృష్ణాపూర్ అంత డెవలప్మెంట్ అయ్యాయి. సరే, రామకృష్ణాపూర్ అంటే సింగరేణి నిధులు వచ్చినాయి, ఆ నిధులు వచ్చినాయి, ఈ నిధులు వచ్చినాయి, కలగాపులగని చేసి ఏదో డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడ నుంచి అవుతున్న ట్యాక్సులు ఎంత పెరిగినాయి, ఎంత పెరిగిన ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, వసూలు చేస్తున్న ట్యాక్సులలో ఎంత ఖర్చు అయిపోయినాయి, అసలు దేనిని ఖర్చు పెట్టినారో కూడా ఉమ్మడైపోయి గతంలో కౌన్సిలర్లు అంతా ఏది కూడా బయటికి రానియలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మనం అనడం లేదు. ఈ ఆరోపణలకు సమాధానం మొన్నటి వరకు ఉన్న పాలకవర్గం కూడా చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకు ఖచ్చితంగా అడగాల్సి వస్తున్నదంటే, తిమ్మాపూర్ అనే ఒక పంచాయతీని, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలుపుకొని ఒక పెద్ద మున్సిపాలిటీని చేశారు. పెద్ద అంటే మంచి మేజర్ మున్సిపాలిటీ అయ్యింది. ఈ క్రమంలో ట్యాక్సీలు పెరిగినాయి. లీడర్లంతా, అధికారులంతా మస్తు డెవలప్మెంట్ అవుతున్నారు. లీడర్లంతా చెప్పారు, అధికారులు మాటలు చెప్పారు. ఇక నాయకులు, పాలకవర్గం అయితే వాళ్ళు కోసిన కోతలకు అడ్డే లేదు, కోసిందే కోసుడు. సరే, అయింది. ఎంతవరకు అయింది? కాలేదు, అందరికీ తెలుసు. సరే, మాటలు చెప్పిన అయిపోయింది. ఇప్పుడు డిఎస్పీ మీడియాస్, మీ ఊరి జర్నలిస్టుగా, మీ ఊర్లో పుట్టి పెరిగిన వాడిగా నేను ఏం చేయాలనుకున్నామంటే, మన మీడియా సంస్థ ద్వారా మన ఊరును మనమే బాగు చేసుకుందాము. మన ఊరు డెవలప్మెంటు మన చేతుల్లో ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చి ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు, మన కాలనీని చేస్తారని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్నించే విధానాన్ని అలవర్చుకుందాం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుందాం. సెల్ ఫోన్లు, రీళ్లు చూసిన కాడికి చాలు. మన బస్తీల్లో మన కాలువలు ఎలా ఉన్నాయి, మన రోడ్లు ఎలా ఉన్నాయి అని అడగాల్సిన పరిస్థితి మనకుంది. అందుకే మరోసారి చెప్తున్నాను, మీరందరూ కూడా మీ వార్డులకు సంబంధించి గడిచిన 7 ఏళ్లలో ఏ సమస్య ఉంది ప్రశ్నించండి, ప్రశ్నించే విధంగా ఉండండి, ప్రశ్నించే వాళ్ళని ప్రోత్సహించండి. డిఎస్పీ మీడియాస్ను ప్రోత్సహించండి. డిఎస్పీ మీడియాస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది కేతనపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మన ఛానల్ పోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు మన ఊరు, మన కేతనపల్లి ఎలా ఉందో ఏరియల్ వ్యూలో చూడండి. చూసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను.
చూసిండ్రా ఎంత బాగుంది ఊరు, గ్రీనరీ 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 అని చాలా మొత్తం ఊరంతా ఎక్కడ చూసినా కూడా ఏరియాలో చూస్తే చాలా గ్రీనరీ ఉంది. చాలా మంచి మంచి వీడియోలు తీసినాం. ఫర్దర్గా అన్ని వీడియోలు అన్ని కాలనీలకు సంబంధించి వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ నెంబర్కి మీరు మీ ప్రశ్నని పంపండి. ప్రశ్నలు పంపే ముందు ఖచ్చితంగా డిఎస్పి మీడియాస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేతనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి దీన్ని పంపండి. ప్రశ్న పంపడం మాత్రం మర్చిపోవద్దు.